వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై అలుకేద్దాం. తెలంగాణలో ఎన్నికల సమరం ఆసక్తిగా మారుతుంది. పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత రోజుకు 2 సభలతో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం అగ్రనేతలను రంగంలోకి దింపింది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో సై అంటే సై అంటున్నారు. దీంతో పొలిటికల్ దంగల్ రంజుగా మారింది. తెలంగాణలో రంజుగా పొలిటికల్ దంగల్. డి అంటే డి అంటున్న పార్టీలు, ప్రచారాలతో హోరెత్తిస్తున్న అభ్యర్థులు, కాంగ్రెస్ అగ్రనేతలతో జోరుగా ప్రచారం, సుడిగాలి పర్యటనలు చేస్తున్న బీఆర్ఎస్ బాస్. తెలంగాణ ఎన్నికలు నరాలు తెగే ఉత్కంఠకు తెరలేపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలకు కౌంటౌన్ కొనసాగుతుంది. 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా తగ్గవారు కనిపిస్తుంది. హ్యాట్రిక్ కోసం కేసీఆర్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నేరుగా అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఏ ఒక్క అవకాశం మిస్ చేసుకోకూడదని కాంగ్రెస్ అధినేతలు భావిస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. తెలంగాణలో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారుతుంది. సర్వేలు సైతం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సర్వేలు బీఆర్ఎస్కు హ్యాట్రిక్ ఖాయమని చెప్తుంటే మరికొన్ని కాంగ్రెస్ వైపు ప్రజల ఆదరణ కనిపిస్తుందని అంచనాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ పైన తమకున్న పట్టును పూర్తిగా సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లేందుకు కేసీఆర్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని చాలా రోజులు పరిపాలించింది. మీకు ఒక్కటే మాట నేను మనవి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ యొక్క ధోరణి, వైఖరి, వాళ్ళ ఆలోచన సరళి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 సంవత్సరాలు ఏకదాటిగా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలన చేసినారు. కాంగ్రెస్ పార్టీ సవ్యంగా చేసి ఉంటే ఎందుకు మిర్యాలగూడలో నిరంతరం ఉద్యమం, టేలెంట్కి రాదు, చివరి కాలువలకు నీళ్ళు రావు అని ఎప్పుడో ఉద్యమం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ స్వతహాగా రైస్ మిల్స్ ఎక్కువ, కార్మికులు ఎక్కువ, రైతులు ఎక్కువ, పంటలు ఎక్కువ కాబట్టి ఊకే అలజడి ఉండేది. దానికి ఒక సంఘాలు ఉండేది, టేలెంట్ రైతుల సంఘాలని చెప్పి. నీళ్ళు వస్తాయా రావా, ప్రతి పంటకు ఉద్యమమే, ప్రతి తడికి ఉద్యమమే. ఓ సందర్భంలో ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఆ రోజున్న ప్రభుత్వం నీళ్ళు ఇస్తామని చెప్పిండ్రు, రైతులు పంటలు వేసుకున్నారు, మధ్యలో నీళ్ళు ఆపేసి. అప్పుడు విజయసింహారెడ్డి గారని ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఉండే ఆయన, హుజూర్ నగర్, కోదాడ ఈ ప్రాంతాల వాళ్ళందరూ వస్తే నేను చెప్పిన మీరు రండి రైతులంతా నాగార్జున సార్ రండి అని చెప్తే ఒక 60-70 వేల మంది వచ్చినాం. నేను కూడా వచ్చి ఆ రోజు చెప్పినాం, 24 గంటల లోపల మీరు నీళ్ళు ఇవ్వకపోతే నేను రేపు 4 లక్షల మందితో వస్తాను, ఏం జరుగుతుంది తూము బద్దలు కొడతామని కూడా నేను హెచ్చరిక చేసిన ప్రభుత్వానికి. కాంగ్రెస్ తమ ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ను గుర్తించింది.
ఎన్నికల ప్రచారంలో ఎక్కడ బీజేపీ ఊసెత్తడం లేదు. బీజేపీ పైన విరుచుకుపడే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్నే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్లో సహజంగా ఉండే వర్గ విభేదాలు, ఎన్నికల నిర్వహణ, పోల్ వ్యూహాల్లో అనుభవం ఉన్న నేతలు తక్కువగా ఉండడంతో పరిస్థితులు, అదే సమయంలో తాము అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కలిసి వస్తాయని గులాబీ నేతలు ధీమాగా ఉన్నారు. కానీ తెలంగాణలో గెలుపు కోసం కాంగ్రెస్ హైకమాండ్ నేరుగా రంగంలోకి దిగింది. తెలంగాణ కాంగ్రెస్లో మాణిక్రావు ఠాక్రే ఇన్ఛార్జిగా వచ్చిన సమయం నుంచి అన్ని నిర్ణయాలు సమిష్టిగా ఢిల్లీ ఆమోదంతోనే జరుగుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత దక్షిణాదిన తమ టార్గెట్ తెలంగాణని పార్టీ నాయకత్వం తేల్చి చెప్పింది. కర్ణాటక తరహాలోనే గ్యారంటీ పథకాలను స్వయంగా తెలంగాణ ప్రజలకు హామీగా ప్రకటించారు. बाय बाय केसीआर, मगर रेवंत जी ने कहा बाय बाय केसीआर, मगर जो पैसा इन्होंने लूटा है उसके बारे में क्या होगा? पहले क्या होगा? पहले चीफ मिनिस्टरशिप से बाय बाय होगा, उसके बाद जो केसीआर जी ने तेलंगाना की जनता से पैसा लूटा है बारे में सवाल पूछे जाएंगे. मैंने मन बना लिया है कि जितना पैसा आपके चीफ मिनिस्टर ने आपसे चोरी किया है उतना पैसा कांग्रेस पार्टी आपकी जेब में वापस डालने जा रही है. मैं नरेंद्र मोदी नहीं हूं, जब वायदा करता हूं तो उस वायदे को पूरा करके दिखाता हूं. मोदी जी ने कहा था 15 लाख रुपए हर बैंक अकाउंट में डालूंगा, आपके बैंक अकाउंट में 1 रुपया नहीं आया. अदानी जी के बैंक अकाउंट में लाखों करोड़ रुपए चले गए. तो जब हम वायदे करते हैं हम उन वायदों को पूरा करते हैं. मेरा आपके साथ राजनीतिक रिश्ता नहीं है, पारिवारिक रिश्ता है. मतलब ये रिश्ता राहुल गांधी के साथ नहीं है, ये रिश्ता जवाहरलाल नेहरू, इंदिरा गांधी, राजीव गांधी, सोनिया गांधी के साथ है. तो हमारा पारिवारिक रिश्ता है और इसीलिए जो हम यहाँ स्टेज से कहते हैं वो हम करके दिखाते हैं. और मैंने कहा कि जितना पैसा केसीआर ने आपसे लूटा है उतना पैसा कांग्रेस पार्टी आपके बैंक अकाउंट में वापस डालेगी. అందులో మహిళలు, రైతులే లక్ష్యంగా ఈ పథకాలు ఉన్నాయి. సీట్ల కేటాయింపులో సహజంగా కాంగ్రెస్లో కనిపించే గొడవలు, నిరసనలు ఈసారి అంతగా లేవనే చెప్పాలి. పార్టీ నాయకత్వం గెలిపే ప్రామాణికంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇతర పార్టీల నుంచి నేతలు చేరికల విషయంలో జాగ్రత్తలు తీసుకుంది. ఇక కాంగ్రెస్ గ్యారంటీలనే బీఆర్ఎస్ కాపీ కొట్టిందని చెప్పుకునే అవకాశం కాంగ్రెస్కు కలిగింది. ప్రచారంలోనూ కాంగ్రెస్ గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థుల కోసం స్వయంగా కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు కాంగ్రెస్ నుంచి నేరుగా అగ్రనేతలు ప్రచారంలోకి దిగారు. స్థానిక నాయకత్వం కంటే తామే నేరుగా ప్రజలకు గ్యారంటీ పథకాలు, భవిష్యత్తు పాలనపై హామీ ఇస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ అంతర్గత సమస్యతో కనిపిస్తుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పైన సహజంగా ఉండే వ్యతిరేకత కూడా తమకే కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తుంది. కొత్తగొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యి వారి కుటుంబం బాగుపడ్డది. 1,00,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడు. 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు.
ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు మళ్ళీ మూడోసారి మమ్మల్ని ముఖ్యమంత్రులు చేయమని. నేను అడుగుతున్న మూడోసారి ముఖ్యమంత్రులు చేయమని అడుగుతున్న ఆ సన్నాసులను, మూడోసారి ముఖ్యమంత్రి అయితే ఇంకో 1,00,000 కోట్లు సంపాదించుకొని ఇవాళ మీ ఇంట్లో అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ మీ బంధువు వినోద్ రావును బండకేసి కొడితే ఆయనకు ఒక ఉద్యోగం, ఓనమాలు రాని దద్దమ్మ దయాకర్ రావు ఈరోజు మంత్రి. అంటే మూడోసారి ఇస్తే ఇక మీ మనమన్లు, మీ చుట్టాలను కూడా మంత్రులను చేసుకుంటారా? ఈ రాష్ట్రం మీద పడి కొల్లగొట్టి పల్లి చేళ్లలో అడవి పందులు పడి మేసినట్టు ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొడతారా అని నేను అడుగుతున్నా. ఇక కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంక్గా చెప్పుకునే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్ బ్యాంక్ ఈసారి తిరిగి తమ వైపే మొగ్గు చూపుతున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. నిరుద్యోగుల ప్రభుత్వంపైన వ్యతిరేకత ఉందనేది ఆ పార్టీ విశ్లేషణ. టీడీపీ పోటీలో లేకపోవడంతో ఏపీ సెటిలర్లలో కొందరు ఓపెన్గా తాము కాంగ్రెస్కు మద్దతిస్తామని ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ నేతలు ఐక్యంగా ఎన్నికల్లో పనిచేస్తూ ఉండడం మరో కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. మహిళల కోసం ప్రకటించిన హామీలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తే తమకు అధికారం ఖాయమని కాంగ్రెస్ భావిస్తుంది. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్లు కనిపిస్తున్నా ఇప్పుడు అసలు సమయం మొదలైంది. దీంతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోరులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించుకుంది. ఆ మధ్య నేనున్నాను అని బాలయ్య రంగంలోకి దిగారు. కానీ తెరవెనక ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ కూల్గానే సైడ్ అయ్యారు. అసలు టీడీపీ పోటీ చేయకపోతే ఎవరికి లాభం కలుగుతుంది? బీఆర్ఎస్ కు పెద్ద భారం దిగిపోయినట్లవుతుందా? కాంగ్రెస్ కు మేలు జరుగుతుందా? అసలు ఇదంతా జరగడానికి కారణమని భావిస్తున్న బీజేపీకి లాభం కలుగుతుందా? ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయాలు. అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరం. తెలుగు తమ్ముళ్లు ఎటువైపు మొగ్గు చూపుతారనే దానిపై ఆసక్తి. పోటీకి టీడీపీ దూరంతో ఏ పార్టీకి కలిసి వస్తుంది? బీఆర్ఎస్ కు పెద్ద భారం దిగిపోయినట్లవుతుందా? కాంగ్రెస్ కు మేలు జరుగుతుందా? బీజేపీకి లాభం కలుగుతుందా? పోటీ చేయాలనుకున్న టీడీపీ ఎందుకు వెనక్కి తగ్గింది? తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఓ ఫోర్స్ కాదు,
చంద్రబాబు నాయుడు ఖమ్మంలో సభ పెట్టే వరకు ఆ పార్టీకి క్యాడర్ ఉందని కూడా ఎవరూ అనుకోలేదు. ఖమ్మం ఆ తర్వాత సికింద్రాబాద్లో సభలు పెట్టి మళ్ళీ పార్టీని యాక్టివ్ చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ను అధ్యక్షుడిని చేసిన తర్వాత కొన్ని చేరికలు జరిగాయి. పార్టీ బలోపేతం అవుతుందని, ఏదో ఓ పార్టీతో పొత్తు లేకపోతే బలమైన ఓ 20 స్థానాల్లో పోటీ చేయాలని ప్లాన్లు రెడీ చేసుకున్నారు. కానీ మొత్తం తిరగబడిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని పార్టీ అధికారికంగా వెల్లడించింది. అయితే టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడం వల్ల ఏ పార్టీకి కలిసి వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. గతంలోలాగా తెలంగాణలో టీడీపీకి ప్రస్తుతం ఆదరణ లేదు. ఒకప్పుడు తెలంగాణలో వాడవాడలా టీడీపీ పేరు వినిపించేది. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత క్రమంగా టీడీపీ కనుమరుగైపోయింది. అయితే కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి మాత్రం చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు చెందిన కమ్మ సామాజిక వర్గం ఇంకా పార్టీని అభిమానిస్తూ ఉంటుంది. అలాగే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్ అయిన మరికొందరు కూడా టీడీపీకి మద్దతు ఇస్తూ ఉంటారు. ఇక్కడ టీడీపీ పోటీ చేస్తే వాళ్ళంతా అండగా నిలిచేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. దీంతో ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు అనేది కీలకంగా మారింది. ఇక ఖమ్మం, హైదరాబాద్ జంట నగరాల్లో టీడీపీ సానుభూతి పరులు ఎక్కువగా ఉన్నారు. నిజానికి తెలంగాణలో టీడీపీ పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేవు. కానీ ఇతర పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేయగలదు. ఇప్పుడు టీడీపీ ఓటు బ్యాంకు ఇతర పార్టీలకు బదిలీ అవుతుంది. అయితే తాజా రాజకీయ పరిణామాలు ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయి. ఏపీలో చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. చంద్రబాబు అరెస్టుతో తమకేం సంబంధమని కేటీఆర్ వ్యాఖ్యానించడం విమర్శలకు తావిచ్చింది. అలాగే చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్లో చేపట్టాలనుకున్న నిరసన కూడా ప్రభుత్వం అణిచివేసింది. దీంతో హైదరాబాద్ సహా తెలంగాణలో ఉన్న టీడీపీ మద్దతుదారుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలకి ఏం సంబంధం అండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ర్యాలీలు, ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మోహమాటంగా ఆంధ్రాలో చేయండి. ఎవరొద్దంటున్నారు మిమ్మల్ని? హైదరాబాద్లో ర్యాలీలు చేసి, హైదరాబాద్లో ర్యాలీలు తీసి మీరు ఆగండి తొందర ఎందుకు పడుతున్నావా? ఆగు బ్రదర్. మీరు ర్యాలీలు తీస్తారు మొదలు, ఇక్కడ రాజకీయ ర్యాలీ ఒకరు తీస్తారు, తెల్లారు ఇంకోళ్ళు తీస్తారు పోటీ ర్యాలీ. మరి మేమేం చేయాలా? అంటే పక్కింట్లో పంచాయతీ కూడా ఇక్కడ తేల్చుకుంటారా? ఇది ఎక్కడ పద్ధతి? నేనేమంటున్నా అంటే చేల్చుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఒకరితో ఒకరు తలపడండి. రాజమండ్రిలో భూమి దద్దరిల్లిపోయి ర్యాలీలు తీయండి. మీరు తీయండి, వాళ్ళు తీయండి. మాకేం బాధ మధ్యలో? ఇదేంటి నాకు వాళ్ళ పంచాయతీ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొట్లాడతామంటే, మరి మేము ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాము. శాంతి భద్రతల సమస్య తలెత్తితే సహజంగా ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా. అటువంటిప్పుడు అట్లా అలవ్ చేస్తాము? వాళ్ళు ఒకరు ముందు వస్తారు, నెక్స్ట్ ఇంకొక ఆయన ర్యాలీ అంటాడు. ఇక వాళ్ళ ఘర్షణలకు ఇది వేదిక కావాలా? విజయవాడ లేదా, అమరావతి లేదా, రాజమండ్రి లేదా, కర్నూలు లేదా, అక్కడ చేయండి. వద్దంటున్నారు ఎవరన్నా? అక్కడ చేయకుండా ఇక్కడ వచ్చి రాద్ధాంతం చేయడం, రాజకీయం చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇది అచ్చంగా 2 రాజకీయ పార్టీల తగాదా. అక్కడ ఆ పార్టీలకు ఇక్కడ స్థానం లేదు, ఉనికి లేదు. ఇక్కడ ఎందుకు మరి?
పైగా ఏపీలోని అధికార వైసీపీకి బీఆర్ఎస్ సహకరిస్తుందనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న చంద్రబాబు సానుభూతి పరులు ఈసారి బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే అవకాశాలు తక్కువే. ఈ విషయం గుర్తించిన బీఆర్ఎస్ నేతలు తర్వాత చంద్రబాబుకు మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు. కానీ ఆలోపే నష్టం జరిగిపోయింది. గత ఎన్నికల్లో సెటిలర్లు ఉన్న ప్రాంతంలో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు సాధించింది. కానీ ఈసారి కష్టమనే వాదం వినిపిస్తుంది. అలాగే చంద్రబాబు అరెస్టులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాత్ర ఉందనే ప్రచార నేపథ్యంలో ఆ పార్టీకి కూడా ఓటేసే అవకాశాలు తక్కువే. అందువల్ల ఈసారి టీడీపీ మద్దతుదారులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారేమో అనే వాదన వినిపిస్తుంది. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.